అన్ని క్యూ లైన్స్ అయిపోయినాయి. అమ్మవారి గుడి దగ్గర కూడా అన్ని అలంకరణలు, పూల అలంకరణ కానీ, ఎలక్ట్రికల్ ఇల్యూమినేషన్స్ కానీ అవన్నీ చేశాము. భక్తులందరూ అమ్మవారి గుడికి వచ్చి అమ్మవారి దర్శనం చేసుకొని వాళ్ళ ఇళ్లకు క్షేమంగా చేరేంత వరకు కూడా బాధ్యత తీసుకుంటున్నారు. ట్రాఫిక్ పోలీసు వాళ్ళు ఎక్కడెక్కడ ట్రాఫిక్ మళ్లించాలి అనేది వాళ్ళు సైన్ బోర్డ్స్ కానీ అవన్నీ వాళ్ళు ఏర్పాటు చేశారు. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఎక్కడ ఎవరికి అసౌకర్యం కలగకుండా అందరికీ సాఫీగా దర్శనం జరిగేలా వాళ్ళు తగిన జాగ్రత్తలు తీసుకున్నారు. మా దేవాదాయ శాఖ కమిషనర్ వెంకట్రావు గారు అందరితో టైం టు టైం ఆయన ఎప్పుడు ఫోన్లు చేసుకుంటూ ఎక్కడ ఇబ్బందులు ఉన్నాయి, ఎక్కడ మీకు ఏమైనా ఇబ్బందులు అవుతున్నాయా అని మమ్మల్ని కూడా వాళ్ళు అడిగి తగిన జాగ్రత్తలు తీసుకునేలా వాళ్ళు అందరికీ మీటింగ్స్ అవి ఏర్పాటు చేసి కోఆర్డినేట్ చేస్తున్నారండి. ఇప్పటి వరకు అయితే ఎట్లాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేలాగా భక్తులకు అన్ని రకాల సౌకర్యాలు ఏర్పాటు చేశాము. క్యూ లైన్స్ బ్యారికేడింగ్ ఉంది. తర్వాత అమ్మవారి దర్శనానికి లోపల కూడా వాలంటీర్స్ని అపాయింట్ చేసుకున్నాము. దేవాదాయ శాఖ ఉద్యోగులు కూడా వాళ్ళ వంతు సహకారాలు అందించడానికి వాళ్ళు ముందుకు వస్తున్నారు.